నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మడమనూరులో భారీ స్టీల్ పరిశ్రమ. మనుగోలు మండలం మడమనూరు గ్రామంలో పరిశ్రమకు కేటాయించిన భూములను రైతులతో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కోట మండలం చంద్రశేఖరపురం వద్ద రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొని దుకాణాలు, పాదాచాలపైకి దూసుకెళ్లిన రొయ్యల కంపెనీకి చెందిన బస్సు. 2 మృతి, మరో 5 మందికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ప్రాంతీయ ఆసుపత్రి వైద్యుల సేవలు అభినందనీయం. డాక్టర్స్ డే సందర్భంగా గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యులను ఘనంగా సత్కరించిన ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ప్రతినిధులు. చంద్రప్రభ వాహనంపై శ్రీవారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కోట మండలం చంద్రశేఖరపురం వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గాయత్రి రొయ్యల కంపెనీకి చెందిన బస్సు ఆటోను ఢీకొని దుకాణాలు, పాదాచాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోట మండలం చంద్రశేఖరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 5 మందికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. గాయత్రి రొయ్యల కంపెనీకి చెందిన బస్సు కోట నుండి పరిశ్రమలో పనిచేసే కార్మికులను వదిలి గూడూరు వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది. చంద్రశేఖరపురం వద్ద ఆటోను ఢీకొన్న దుకాణాలు, పాదాచాలపైకి బస్సు దూసుకెళ్లడంతో కేశవరానికి చెందిన శివ, వంజివాక గ్రామానికి చెందిన వినోద్ అనే యువకులు. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ద్విచక్ర వాహనాన్ని 50 మీటర్ల దూరం బస్సు ఈడ్చుకెళ్లింది. ప్రమాద సమయంలో డ్రైవర్ సెల్ ఫోన్ లో యూట్యూబ్ వీడియోలు చూస్తున్నట్లుగా స్థానికులు గుర్తించి పోలీసులకు తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోట ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మడమనూరు గ్రామంలో సుమారు 3,678 కోట్లతో భారీ స్టీల్ పరిశ్రమ ఏర్పాటు కానున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనుగోలు మండలంలోని మడమనూరు గ్రామంలో పరిశ్రమకు కేటాయించిన భూములను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. మనుగోలు మండలంలోని మడమనూరు గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. రైతులతో మాట్లాడారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు కానున్న స్టీల్ పరిశ్రమపై చర్చించారు. పరిశ్రమకు కేటాయించిన భూములను ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. పంట కాలువ మరమ్మతు పనులు కూడా పరిశీలించారు. ముస్లిం శ్మశాన వాటికలో నిర్మించిన సీసీ రోడ్డుతో పాటు SEIL కంపెనీ ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. స్టీల్ పరిశ్రమకు ప్రస్తుతం 240 ఎకరాల వరకు తీసుకుంటున్నారని, మరో 40 ఎకరాలు కూడా తీసుకోవాలని రైతులు సోమిరెడ్డికి విన్నవించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ 3,678 కోట్లతో భారీ స్టీల్ పరిశ్రమ ఏర్పాటు కానుందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరుగుపడతాయని పేర్కొన్నారు. గ్రామంలో 2 ఏళ్లలో 4 కోట్లకు పైగా వెచ్చించి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ఇక్కడ మడవనూరు బండేపల్లి ల్యాండ్ శ్యామ్ మెటాలిక్ ఎనర్జీ లిమిటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ 3,600 చిల్లర కోట్ల పెట్టుబడి, దాదాపు 3,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఇది వాళ్ళు మొత్తము జిల్లా అంతా చూస్తుంటే నేను దీన్ని ప్రపోజ్ చేశాను. వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ బాగుంది, మాకు ఇదే కావాలని చెప్పేసి అడిగారు. దీంట్లో ఏంటంటే ఒక 60 చిల్లర ఎకరాలు CGFS ల్యాండ్ ఉంది, కొరవంతా పట్టా ల్యాండ్ ఉంది. ప్రస్తుతానికి 240 ఎకరాలకు వచ్చి ఉంది. వీళ్ళు అడిషనల్ గా ఏం చెప్తున్నారంటే ఒక గుంటలాగా అందరం కలిసి ఒక పట్టా ల్యాండ్ని మధ్యలో పెట్టుకుని నీళ్లు పెట్టుకున్నాం, అది కూడా మధ్యలో పోద్ది, దాన్ని తీసేసుకోమంటున్నారు. అది ఒక 20 acres ఉంది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకేదో ఒక 6 ఎకరాలు ఒకటి చెప్పారు, 280 ఎకరాలు అవుద్ది. 250 బదులు 280 ఎకరాలు తీసుకోమనండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు.
నేను కలెక్టర్తో మాట్లాడతాను, కంపెనీ వాళ్ళతో మాట్లాడతాను. అల్టిమేట్గా ల్యాండ్ ఎక్విజిషన్ రేట్ ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక ఇండస్ట్రీ కూడా వచ్చి ఉంది. అది రైతులకి, నేను ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంటా. ఇప్పుడు 2006-7లో 7,000 ఎకరాలు రాజశేఖర రెడ్డి సీఎం, నేను ఎక్స్ఎమ్మెల్యే 3 లక్షలు ఫిక్స్ చేస్తే ఆపేసేసి 7,75,000 చేయించాం. 7,000 acres 3 నుంచి 7,75 చేయించాం. 1994 నేను ఎమ్మెల్యే కాగానే జస్ట్ 3-4 నెలల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 35,000 ఎకరా ఫిక్స్ చేశారు. జీవీకే బీబీఐ 2,200 ఎకరాలు. నేను ఒక 2 బస్సులు తీసుకుపోయి ఎన్టీఆర్ పెద్ద ఆయన దగ్గర తీసుకుపోయి దాన్ని 24 అవర్స్లో 60,000 చేయించాం. ఫస్ట్ టైం అక్కడ 2,200లో 1,200 ఎకరాలు పట్టా, 1,000 ఎకరాలు అసైన్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్కి 1,000 ఎకరాలకి ఆ పట్టాకి ఎంత ఇస్తున్నారో దాంట్లో 70% నష్టపరిహారం ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయటం ఫస్ట్ ఇన్ ద స్టేట్ అన్నమాట, కంబైన్డ్ స్టేట్. ఎన్టీఆర్ ఉన్నప్పుడు అది చేసాం. రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా 2 బస్సులు వేసుకొని పోయి మళ్ళీ 6 లక్షలకి పెంచి ఇచ్చాం. దాన్ని మళ్ళీ 1 year లేట్ అయింది, మళ్ళీ తీసుకోపోయినా దాన్ని మళ్ళీ 7,75,000 చేయించాం. హైటెన్షన్ టవర్స్. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు వద్దినేని మస్తాన్ నాయుడు, మధు నాయుడు, నూనె లక్ష్మయ్య, కలికి వేణుగోపాల్ రెడ్డి, ఉడత విజయ్ యాదవ్, ముంగర విజయభాస్కర్ రెడ్డి, శివుడు రాజాగౌడ్, పొన్నూరు అశోక్, నరసింహులు, షేక్ మాసూం సాహెబ్, సుధీర్ యాదవ్, భాస్కర్, వెంకటేశ్వర్లు, సుమంతేజ, రాజేంద్ర యాదవ్, ఏలూరు కోదండరామరెడ్డి, ఇనుమడుగు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భగవంతుడి తర్వాత డాక్టర్ను మాత్రమే ప్రజలు గౌరవిస్తారని, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి అన్నారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో డాక్టర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో డాక్టర్స్ డే సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు డాక్టర్లను ఘనంగా సన్మానించారు. వారికి జ్ఞాపకాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ల గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ, డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి ఏడాది వైద్యులను సన్మానించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భగవంతుడి తర్వాత వైద్యుడి ప్రాణాలు కాపాడుతాడని ప్రజలు భావిస్తుంటారని తెలిపారు. ప్రాంతీయ ఆసుపత్రికి పేదలు వస్తుంటారని, వారికి వైద్యులు అందిస్తున్న సేవలు మరువలేనివని పేర్కొన్నారు. రోగి ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్ చివరి వరకు ప్రయత్నిస్తారని, విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతే డాక్టర్స్ పై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని ఆమె వివరించారు. కానీ నార్మల్ డెలివరీకి 8,000 ఇస్తారు. దాంట్లో ఖర్చులు మనకు చాలా తక్కువ. దాంట్లో 6-7 కూడా మిగిలిపోతుంది. అదే సిజేరియన్ చేస్తే 5,000 కూడా మిగలదు. 3,000 చేస్తుంది. కూర్చోండి అట్లా. అయినా మేము డబ్బుల కోసం కోసేస్తున్నారు అంటారు తెలియక. కానీ అవసరమైతే తప్ప ఎవరు కూడా సిజేరియన్లు చేయరు. సిజేరియన్లు చేసినందువల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బిడ్డకి ఫోర్సెప్స్ చేసి లాగి వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ తర్వాత ముందేమో చెప్తారు నార్మల్ అని మన గొంతు మీద కూర్చుంటారు. తీరా డెలివరీ చేసి ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉంటే మిమ్మల్ని ఎవరు చేయమన్నారు, సీజరే చేయకూడదా అంటారు. ఆ రిస్క్ అంతా మేమెందుకు తీసుకోవాలనుకుని మేము కూడా చేస్తానే ఉన్నాం. ఇప్పుడు నంబర్ ఎక్కువైన దానికి కారణం మీరంటే జనరల్ పబ్లిక్. ఎవరైనా పేరెంట్స్ కూడా ఆగలేకున్నారు. ఇప్పుడు అమ్మాయి నొప్పులు ఓర్చుకోలేకుండా చేసేయండి అంటారు. ఫైనల్ గా చూసుకుంటే ముహూర్తాలు అదొకటి. టైం మమ్మల్ని సంపుకు తింటారు. ఇప్పుడు 3:30 చేయాలంటే 3:30కి తీసి పెట్టాలి వాళ్ళకి. అర్లీ మార్నింగ్ 4 కూడా చేయమంటారు. మమ్మల్ని అంత ఇబ్బంది పెడుతున్నారు జనాలు. ఒకప్పుడు ఎప్పుడు నొప్పులు వస్తే అప్పుడు కనేవాళ్ళు. ఏ రోజైనా ఏ వారమైనా. ఇప్పుడు అమావాస్య రోజు కనేవాళ్ళు లేరు. అన్ని ఒకే రోజు. రాజా సార్ ఎప్పుడు మమ్మల్ని తింటా ఉంటారు. ఒకే రోజు 10 పెడతావు, ఒక రోజు అసలు ఉండవు. అట్లా బ్యాలెన్స్ గా పెడితే కదా, బ్యాలెన్స్ గా వాళ్ళు రావాలి కదా. డాక్టర్ ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిలాగా ఉండాలి. అంటే డాక్టరే కాదు, ప్రతి ఒక్కరూ కూడా నిత్య విద్యార్థిలాగే ఉండాలి. నిత్య విద్యార్థిలాగే ఉంటే మనం అన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మన బ్రెయిన్ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటుందో యాక్టివ్ అవుతూ ఉంటుంది. అంటే మన ఏజ్ ని గుర్తు చేయదు. కొత్త విషయాలు నేర్చుకోకుండా ఎవరైతే అట్లా ఆగిపోతారో వాళ్ళకి ఎక్కువ ఏజింగ్ తొందరగా వచ్చే అవకాశాలు, అంటే అల్జిమర్స్ కానీ లేదంటే ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్స్ లో ఇవన్నీ తెలిసాయి. సో ఎప్పుడు కూడా మనం అన్ని విషయాల్ని కొత్తగా నేర్చుకోవాలి. సో జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ప్రతి ఒక్కరికి. అన్నిటినీ అధిగమించి మనం అందరం కూడా ఏది నెగిటివిటీ వచ్చిన దాన్ని పక్కన పెట్టేయాలి. అంటే సమాజంలో కానీ, ఫ్యామిలీ కానీ, లేకపోతే పిల్లల్లో కానీ ఏదైనా
ఏదొచ్చినా నెగిటివిటీని పక్కన పెట్టాలి, పాజిటివిటీని మాత్రమే తీసుకొని పాజిటివిటీతో మనం ఇంకా ఉత్సాహంగా ఉరకలతో పరిగెత్తుకుంటూ. కానీ బయట అయితే ఇంత సర్వీస్ అయితే మేము చేయలేము. ప్రైవేట్ హాస్పిటల్స్ లో మనం ఫ్రీగా అయితే చేయలేము, అది రాదు. ఎందుకంటే మాకు మెయింటెనెన్స్ అన్ని గుర్తొస్తాయి. ఫ్రీగా సర్వీస్ చేయగలమంటే ఇక్కడ మాత్రమే చేయాలి, మనసు పెట్టి ఆ పేషెంట్ల పట్ల చేయాలి. మేడం చెప్పినట్టు పబ్లిక్ నుంచి మనకి చాలా ప్రెషర్ ఉంది. ఏదైనా కేసు కాంప్లికేట్ అయినా కానీ, తర్వాత ఈవెన్ గవర్నమెంట్ నుంచి కూడా, పబ్లికే కాదు గవర్నమెంట్ నుంచి కూడా ఎందుకు ఇన్ని సిజేరియన్లు చేస్తున్నారు, ఎందుకు ఇంత రేట్ పెరుగుతుంది అనేసి వాళ్ళ మీద చాలా ఒత్తిడి ఉంది మాకు. కానీ నేను అనుకునేది ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్ లో ఏదైనా ఒక పేషెంట్ ని మనం మన పేషెంట్ అనుకో, మన సొంత పేషెంట్ అనుకొని మనం సేవతో, అంటే మనం ఎట్లా ట్రీట్ చేస్తాం మన ఓన్ పేషెంట్ ఆ విధంగా చేస్తే దేవుడు సహాయంగా. నాకు ఎప్పుడు ఏ కేసులో కాంప్లికేషన్స్ వచ్చిన ఆ కాంప్లికేషన్ నుంచి, ఎందుకంటే మేము సిన్సియర్గా నిజాయితీగా ఆ పేషెంట్కి మేము అందించాము. అది మన నెగ్లిజెన్సీ లేదు. మన నెగ్లిజెన్సీ లేకుండా మనం చేసామంటే మాత్రం ఆ దేవుని కృప తోడుగా ఉంటుంది. ఎవరైనా అనుకున్నా ఇట్లా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వాటిని కేర్ఫుల్ గా ట్యాకిల్ చేసి ప్రాబ్లమ్స్ మన మీదకి తెచ్చుకోకుండా అలా చేయడం కూడా ఒక ఆర్టే, ఐ థింక్ సో. చాలా అంటే మన దాకా తెచ్చుకోకుండా, ఇప్పుడు ఏంటంటే మీడియా చాలా ఫాస్ట్ గా ఉంది. మీడియా ఏది జరిగినా కానీ పబ్లిక్ లో స్ప్రెడ్ చేసేస్తాం. సో ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మనుబోలు మండల పరిధిలోని చెర్లోపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు కలికి వేణుగోపాల్ రెడ్డి, పొన్నూరు అశోక్, అల్లూరు సుమన్, చెల్లకూరు నరసింహ ఆధ్వర్యంలో 25 కుటుంబాల వారు ఎమ్మెల్యే సోమిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారిలో మంగళపూడి శ్రీనివాసులు రెడ్డి, నావూరు వెంకటరమణయ్య, వెంకటేష్, సీనయ్య, శోభన్, సాయి, మనోహర్, మౌలి, గురవయ్య, కావేరి, వెంకటరమణమ్మ, ఇంద్రసేనమ్మ, ప్రవళిక, లక్ష్మమ్మ, నీలం బాలకృష్ణ, వెంకటేష్, ధనమ్మ, పందిళ్ల రవి, తీగుంట పెంచలయ్య తదితరులు ఉన్నారు. మనుబోలు మండలం చెర్లోపల్లిలో 25 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరాయి. వాళ్ళందరికి కండువాలు కప్పించాము. ఇక్కడ ఏంటంటే ఈ పొదలకూరు రోడ్ లో నుంచి మడవనూరికి జడ్పీ హై స్కూల్ వరకు అటు తిరిగిపోతే 3 కిలోమీటర్లు, షార్ట్ డిస్టెన్స్ 1 కిలోమీటర్. ఈ రోడ్ ఫామ్ చేశారు బ్యూటిఫుల్ గా, ఆ కాలువ తవ్వారు. నా కోరిక ఏంటంటే మా తోడేరు బ్రో వచ్చి ఈ రోడ్డు, ఆ కాలువలు అటువంటి చూసిపోతే కదా మాకు సంతోషమా, అవి వచ్చి చూసిపోమని కోరుకుంటుండ. ఆ కాలువలు ఎటు తవ్వారో చూడమనండి. ఆయనకి అసలు కాలువలే కనపడటం లేదు. ఆడ పోయేటప్పటికి నలద్దాలు పెట్టేసుకుంటా అంట. ఆ తువ్విన కాలువలు చూడాలి. యూనివర్సిటీ చేరాడు, కూడా పార్టీలో చేరాడు. వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాం. తెలుగుదేశంలో ఇప్పటి నుంచి అందరం కలిసి పనిచేసుకుంటారు. రైల్వే కోడూరు ముక్కలవారిపల్లి గ్రామంలో ప్రారంభించిన వికసిత్ భారత్ విబిజి రాంజీ కార్యక్రమాన్ని రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సుందరమ్మ, టీడీపీ మండల అధ్యక్షుడు చెన్నూరు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, టీడీపీ శ్రేణులు ప్రత్యక్ష ప్రసారాన్ని టెలివిజన్ స్క్రీన్ ద్వారా వీక్షించారు. మండలంలోని 21 పంచాయతీల్లోని ప్రజలకు వికసిత్ భారత్ విబిజి రాంజీ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించాలని, 125 రోజుల సమతుల్య ప్రగతి అనే నినాదంతో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎంపీడీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, చెన్ను పెంచల్ రెడ్డి,
పచ్చిగల రత్నయ్య, సమయం ప్రసాద్, ఏపీఓ చంద్ర తదితరులు పాల్గొన్నారు. वर्षों का सार्वजनिक जीवन जनसेवा किसानों और ग्रामीण भारत के प्रति समर्पण का प्रतीक है। श्री कमलेश पासवान गारी, गौरव केंद्र समाचार प्रसारण ग्रामीणाभिवृद्धि शाఖ సహాయ మంత్రులు డాక్టర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారికి, गरीबों की सुध लेने के लिए जो व्यक्ति अपने स्टार्टअप के सबसे ऊपर पैदा करता उस आंध्र प्रदेश पवन जी को सुनना चाहता हूँ। आप लोगों की तरह मैं भी इनके बात चाहता हूँ। साथियों, आज का दिन केवल एक नई योजना का शुभारंभ नहीं है, बल्कि ग्रामीण भारत के గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీవారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కొండా లక్ష్మీనారాయణ, బిందుప్రియ, కాపుగంటి వెంకట జయప్రకాష్, ఉమామహేశ్వరి, విశ్వనాథం శ్రీనివాసులు, లక్ష్మి, కల్పన, కోట లక్ష్మణరావు, సుహాసిని, పువ్వాడ వెంకట శ్రీనివాసులు, భార్గవి, సొల్లేటి వెంకట సురేష్, సుభాషిని, కలువ సతీష్ కుమార్, సుప్రియ, గొంట్ల వంశీధర్, భాగ్యలక్ష్మి వ్యవహరించారు. ముందుకు పోవచ్చు కదా. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో వెలిసి ఉన్న సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలులో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి సాయినాథుడి పూజలు భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చెంబేటి వేణుగోపాల్ రెడ్డి జ్ఞాపకార్థం వారి సతీమణి సుజాతమ్మ, కుమారులు చెంబేటి పద్మనాభరెడ్డి, చెంబేటి రాజశేఖర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ సాయి నమో నమః. सहस्रनामकर्तव्यं श्रीरामनामं वरारमे शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మడమనూరులో భారీ స్టీల్ పరిశ్రమ. మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో పరిశ్రమకు కేటాయించిన భూములను రైతులతో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కోట మండలం చంద్రశేఖర్పురం వద్ద రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొని దుకాణాలు, పాదాచాలపైకి దూసుకెళ్లిన రొయ్యల కంపెనీకి చెందిన బస్సు. 2 మృతి, మరో 5 మందికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ప్రాంతీయ ఆసుపత్రి వైద్యుల సేవలు అభినందనీయం. డాక్టర్స్ డే సందర్భంగా గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యులను ఘనంగా సత్కరించిన ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ప్రతినిధులు. చంద్రప్రభ వాహనంపై శ్రీవారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.